వెరీ గుడ్. హల్లెలూయా. సంఘము దేవునిది. దేవుడు సంఘాన్ని, సేవకులను నమ్మి కొంత మట్టుకు కృపనిచ్చి ఆయన కొరకు ఆయన పక్షంగా సంఘాన్ని ఖాయమని అప్పచెప్పినట్టే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆమెన్. సంఘం ఎవరిది? దేవుంది. ఆమెన్. సంఘం అంటే ఏమిటి? మనమే, నీవు నేనే. ఈ గోడలు కాదు, ఇవన్నీ బిల్డింగ్లు. మనము మొన్నటి శనివారం దినం నేర్చుకున్నాం స్నేహము, సహవాసము. ఆమెన్. స్నేహము, సహవాసం. స్నేహము ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుంది, కానీ సహవాసము కేవలము దేవుని బిడ్డలతోనే, అందరూ ఏకంగా కూడిన దగ్గరనే సహవాసము దొరుకుతుంది. ఈ సహవాసం విలువ తెలిసిన వాళ్ళు, అనగా సేవకులకు గనక ఈ సహవాసం యొక్క విలువ తెలిస్తే సంఘం అంతా కూడా ఎంతో సంతోషంగా సమాధానంలో దేవుని కొరకు కట్టబడుతూ ఉంటుంది. ఆమెన్. అభ్యంతరాలు రాక మానవంటున్నది. అభ్యంతరాలు వస్తాయి. హల్లెలూయా. అభ్యంతరాలు వస్తాయి, అవి రాక మానవు. అభ్యంతరాల గురించి మనం వదిలేస్తే, మనము గనక సహవాసంలో గనక బలపడితే, ప్రేమలో, పరిశుద్ధాత్మ నడిపింపులో, ప్రార్థన నడిపింపుతో, అంతేకాకుండా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మన తోటివాడిని మనం ప్రేమించగలిగినప్పుడు సహవాసం ఏమవుతుంది? బలంగా కట్టబడుతుంది. హల్లెలూయా. నీవేమి గొప్పవాడవు, గొప్పదనవు కాదు. ఆమెన్. దేవుడే గొప్పవాడు. ఆ దేవుడు ఏం చేసినాడంటే తన గొప్పతనాన్ని మనకివ్వడానికి కొరకు ఆయన ఏమేమి చేయాలో అవన్నీ చేసేసినాడు. హల్లెలూయా. ఈ దినం మరి ఒకసారి లాస్ట్ వీక్ విన్న దాన్ని కంటిన్యూ చేస్తూ మనము ఒకరినొకరము ప్రేమించుకున్న బద్దులమై ఉంటున్నాం. ఆమెన్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాననే వాళ్ళందరూ తోటి సహోదరుని కూడా ప్రేమించాలా. ఆమెన్. హల్లెలూయా. మరి దేవునితో నడిచే వాళ్ళందరికీ బైబిల్ నేర్పిస్తుంది ఇదే. 1 యోహానులో మనం విన్నట్టుగా మనకు దేవునితో సహవాసం ఉండాలా, తర్వాత మనుషులతో సహవాసం ఉండాలి, మనుషుల్లో సంఘంతో సహవాసం ఉండాలి. ఆమెన్. ఈ లోకంతో మనకు పొత్తు లేదు. ఈ లోకంతో మనకు పొత్తు లేదు. ఇద్దరిద్దరు కూర్చోండి. మీరు చెప్పమంటే ఎవరికి చెప్తారు? మీ పక్క వాళ్ళకి చెప్పండి, మనకు లోకంతో పొత్తు లేదని చెప్పండి. మనం ఈ లోకంలో ఉన్నా ఈ లోక వారం కాదని చెప్పండి. ఈ లోకంలో సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది మనది ఏది కూడా కాదు. మనము పరలోక వారసులం. హల్లెలూయా. మనం ఎవరము? పరలోక వారసులం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటను ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. మన గురి ఎప్పుడు పైకే ఉండాలి. మన గురి ఎప్పుడు పైనకే ఉండాలి. దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడు దేవుని వైపే చూడాలి. పైన ఎవరున్నారు? గట్టిగా చెప్పండి. పైన ఎవరున్నారు? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాము. మనము మన గురిని భూమి సంబంధమైన వాటిపైన పెడితే మనం మోసపోతాం. హల్లెలూయా. కాబట్టి సంఘం గుర్తుంచుకోనాలా. ఇంకా అనేక సహోదరులు ఈ సంఘంలోనికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. గర్భము ధరించకుండా పిల్లల్ని అంటే కుదురుతుందా? మరియమ్మ గర్భం ధరించిందా లేదా? యేసుక్రీస్తు పుట్టాలి అని అంటే గర్భం లేకుండా దూత మాటే చెప్పింది కదా, ఇంకా పిల్లాడు పుట్టిండి అని అన్నదా బైబుల్? చెప్పండి. గర్భము ధరించాలా. స్త్రీ పిల్లల్ని కనాలంటే ఏం చేయాలా? గర్భము ధరించాలా. బైబిల్లో మనకు సూచనగా ఉంది. కాబట్టి అంత గొప్ప అద్భుతం. పురుషుడు లేకుండానే గర్భవతి అయింది. కానీ ఆ సందర్భాన్ని చూస్తే మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పురుషుడు లేకపోయినా నడుస్తుంది, కానీ గర్భం ధరించకపోతే నడవదు.
పిల్లలు పుట్టాలంటే గర్భము ధరించాలా. ఆమెన్. అర్థమవుతుందని నేను చెప్తుంది. పెళ్ళి కాకపోయినా పర్వాలేదు ఆ స్త్రీకి అని దేవుడు యోచించి పరిశుద్ధంగా ఉండేటట్టుగా మాట అనే విత్తనాన్ని ఆమె గర్భంలో వేసింది. అప్పుడు ఆమె గర్భవతి అయింది, నిండు చూలలైందని, ప్రసవ కాలం వచ్చిందని మనము యేసు ప్రభువును జన్మ విధానం చూస్తున్నాం. ఆమె యేసు ప్రభు జన్మించే విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినము దయచేసి మరి ఇక్కడున్న వాళ్ళు నన్ను చూడండి, అందరు నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది. గర్భములో ఉన్న శిశువు గర్భంలోనే ఉంటే ఎదుగుతాడా? గర్భం నుండి బయటకు వస్తే ఎదుగుతాడా? కొన్నిసార్లు తల్లి ప్రేగు తెంపుకోవాల్సి వస్తుంది. తల్లి ప్రేగు తెంచుకోకపోతే ఎదుగుతాడా? ఎదుగుతాడు. అది రెండవ స్టెప్. మొదటి స్టెప్ ఏంటంటే ముందు తల్లి గర్భము ధరించాల. ఈ సంఘము తల్లి సంఘముగా ఉంటున్నది. హల్లెలూయా. ఈ సంఘము తల్లి సంఘం అని ఎందుకు అంటున్నామంటే ఈ సంఘానికి ఉపసంఘాన్ని కూడా దేవుడు ఇచ్చినాడు కాబట్టి. చప్పట్లు కొడదాం ఒకసారి. సేవకులను ఇచ్చినాడు, ఉపసంఘాన్ని ఇచ్చినాడు. అయితే ఈ దినము ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడంటే గొడ్రాలు స్థానంలో చూస్తున్నాడు. మొన్నటి ఉపవాస దినం దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను నేను మీతో పంచుకుంటున్నాను. గొడ్రాలుగా ఉంటే పిల్లల్ని కంటదా? అరే పిల్లల్ని 9 నెలలు కాగానే పిల్లల్ని కంటదా గొడ్రాలు? ఎవరు పిల్లల్ని కంటారు? గర్భవతులే, గర్భం ధరించిన వాళ్ళే పిల్లల్ని కంటారు. హల్లెలూయా. అమ్మా మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది గర్భం ధరించడం ఎంత విలువైందో? దేవుడు కూడా గర్భం ధరించడం అనేదాన్ని శారీరకంగా కూడా తీసివేయలేడు. హల్లెలూయా. గర్భం ధరించడం అనేదాన్ని దేవుడు కూడా శారీరకంగా తీసివేయలేడు. దయచేసి మీ పిల్లల్ని మీరే కంట్రోల్లో పెట్టుకోనండి. మనం లైవ్లో ఉంటున్నాం. ఎవరు అక్కడిక్కడ తిరగడానికి వీల్లేదు, కదలడానికి వీల్లేదు. గర్భం అనేది చాలా ఇంపార్టెంట్. అందరు చేతులు ఎత్తండి. ఈ విధంగా అందరు చేతులు ఎత్తండి. అందరు చేతులు ఎత్తండి. అందరు చేతులు ఎత్తండి. సెట్ చేయండి. ఉచ్చు అంటే కుదరదు. సెట్ చేయండి. ఎవరు కూడా దేవుని నడిపింపును డిస్టర్బ్ చేయొద్దు. ఎవరిని ఎవరైనా కానీ మందలించవచ్చు. అందరు చేతులు ఎత్తండి. నేను గర్భం ధరించిన వాళ్ళు చేతులు దించండి. ఆత్మీయకంగా చెప్తున్నా, పురుషులైనా స్త్రీలైనా మేము సంఘంగా గర్భం ధరించినట్టు కనబడుతున్నాం. ఇక రేపో మాపో పిల్లల్ని కంటాం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అగో చేతులు ఎత్తండి అందరూ కూడా. గర్భవతులు మాత్రమే దించండి, పురుషులైనా స్త్రీలైనా. గర్భంతో ఉన్నవాళ్ళు ఎవరికి సోయి లేదు, అంటే ఎవరికి ఆ జ్ఞానం లేదు, ఆలోచన లేదు. సంఘము దేవుడైతే సంబోధిస్తున్నాడు గొడ్రాల అని. ఆమెన్. ఇప్పటికైనా నీవు జయగీతం ఎత్తుమంటున్నాడు. ఆమెన్. పిల్లలు కననిదానా, ఇప్పటికైనా నువ్వేం చేయాలా? జయగీతం పాడు. నీకు పిల్లలు ఉడతారంటున్నాడు దేవుడు. ఉట్టుకనే ఉడతారా పిల్లలు? గర్భము ధరించాలా. ఆమెన్. గర్భము ధరించడం అంటే దేవుని సన్నిధిలో గడపడం. దేవునితో గడిపినప్పుడే, ఒక స్త్రీ పురుషునితో గడిపినప్పుడు ఆమె గర్భవతి ఎట్లయితుందో సంఘము కూడా దేవునితో గడిపినప్పుడే సంఘం ఏమవుతుంది? శారం ఏమవుతుంది? గర్భము ధరిస్తుంది. ఆమెన్. గట్టిగా చెప్పండి. దేవునితో మీరు సహవాసం చేయకుండా సంఘం ఎదగాలి, పిల్లలు పుట్టాలి అంటే కుదురుతుందా? నేను మాత్రం పిల్లలుగానా, నేను మాత్రం గర్భం ధరించా, పిల్లలు మాత్రం కావాలి అంటే నడుస్తుందా? ఇక్కడ ఎంతమంది శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చారు? ఎవరైనా ఒక్కరైనా? దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, ఆదివారం నాడు వచ్చేవాళ్ళు సంఘము కాదు. ఆమెన్. నిజమైన సంఘము
ఎవరైతే గర్భం ధరించి ప్రసవ వేదన పడి పిల్లల్ని కనాలని ఆశిస్తారో వాళ్ళే, ఎవరు వాళ్ళు? నిజమైన సంఘం. ఆమెన్. పక్కలకు చెప్పండి, ప్రార్థన చేయకుండా, ఉపవాస ప్రార్థనలు ఉండకుండా, ఆదివారం నాడు ఒకరోజు వస్తే నేను గొడ్రాలనని చెప్పండి. పక్కలకు చెప్పండి. శుక్రవారం నాడు కాళ్ళు నొస్తాయి చర్చికి రావడానికి, శుక్రవారం నాడు పనులు వస్తాయి చర్చికి రావడానికి, ఆదివారం నాడు ఏమీ అడ్డం రావు కదా, కాళ్ళు కూడా నొయ్యాయి ఆదివారం రోజు. ఆదివారం రోజు మాత్రం ఉంటాం. ఎందుకు? ఆదివారం రోజు వెళ్ళకపోతే దేవుడు నరకంలో వేసేస్తాడు. ఎవరు చెప్పారు మీకు అది? ఆదివారం నాడు వెళ్ళకపోతే నరకంలో వేస్తాడని. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు సంఘం ఎట్లా ఉండాలా? పిల్లలు పెట్టే సంఘంగా ఉండాలా. ఆమెన్. నేను చెప్తుంటే మీకు జ్ఞానానికి వస్తుందా? ఎంత చెడ్డ స్థితిలో మనం ఉంటున్నాం కదా, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం. ఈ లోకంలో పిల్లలు పుట్టకపోతే పాపం వాళ్ళు లోపల ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. తెలుసా మీకు ఆ సంగతి? అది వాళ్ళ సమస్య కాకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? భార్యాభర్తలు ఏం చేస్తారు? ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. మీకు ఇంకా పిల్లలు కాలేరా అని అడిగితే వాళ్ళకి ఏమవుతుంది? చాలా దుఃఖము వస్తుంది. మరి మనం ఎందుకు పిల్లలు లేకుండా ఉంటున్నాం? సంఘం ఎదగాల. ఆమెన్. సంఘం దేని కొరకు ఎదగాల? ఇంకో బిల్డింగ్ కట్టుకోదాలి ఎదగాల? దేని కొరకు ఎదగాలి? ఆయన రాజ్యం భూమి మీద రావడానికి. ఆమెన్. దేవుని రాజ్యాన్ని కట్టాలా. ఆమెన్. సంఘం ఎందుకు ఎదగాలి? 10 మంది ఉంటే బలం ఉంటుందనా? మంద బలం చూసుకొని కుక్క మురిగినట్ట. హల్లెలూయా. గొర్రె బతికితే గొల్లుడికి లాభం అన్నట్టు ఇక్కడ ఎవరికైనా లాభం కోసం అపేక్షిస్తున్నామా? మీరు ఎందుకు ప్రార్థన జీవితం కలిగి ఉండట్లేదని నేను అడుగుతున్నాను. ఇక్కడ సంఘానికి దేవుడు ఏమైనా తక్కువ చేస్తున్నాడా? ఇక్కడ సంఘము సేవకుడు మీ రక్తాన్ని తాగుతున్నాడా? చెప్పండి. మరి ఎందుకు ఉపవాస ప్రార్థనలో మనం గడపట్లేదు? ఎలిజబెత్ అమ్మ, ఇవాళ ఎట్లా వచ్చినావు? శుక్రవారం ఎట్లా రాలేదు? మీకు మీరే ప్రశ్న వేసుకోనండి. గర్భం ధరించాలనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలా. ఆమెన్. అది డిసిప్లిన్, అది క్రమం. ఈ లోకంలో పెళ్లి లేకుండా పిల్లల్ని కన్నారనుకో, ఆ పాపం ఆ పిల్లలకు చెడ్డ పేరు, ఆ తల్లికి కూడా చెడ్డ పేరు. ముందు ఈ సంఘము అనే స్త్రీ, సంఘం అంటే ఏంటిది? స్త్రీ. ఈ సంఘం అనే స్త్రీ యేసు ప్రభువుకి అప్పచెప్పుకోవాలా. యేసు ప్రభుకి ఏం చేయాలా? అప్పచెప్పుకోవాలా. యేసు ప్రభువు నాకు భర్త అని ఈ సంఘం అప్పచెప్పుకోవాలా. ఈ కాలంలో నిజంగానే స్త్రీలు భర్తల మాట వింటలేరు. 100% వింటలేరు. వినేవాళ్ళు అక్కడక్కడ ఎవరో కనబడకుండా ఉన్నారు, కానీ వినకుండా ఉన్న వాళ్ళు 99% కనిపిస్తూ ఉంటున్నారు. సేమ్ అలాగే సంఘము కూడా దేవుని మాట పెడచెవిన పెడతా ఉన్నది. మనమే అర్థం చేసుకుందాం. ఈ దినం 11 గంటల లోపు ఎంతమంది వచ్చారు? మన సమయం 10 గంటల ప్రార్థన నుంచి 11 గంటల వరకు. 11 గంటలకి ఆరాధన ప్రారంభం వస్తుంది. 10 గంటలకే ప్రార్థన ఆశ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు గంట సేపు. ఎంతమంది వచ్చారు ఆ టైంలో? గుర్తున్న వాళ్ళు చేతెత్తండి. ఇక్కడ బ్రదర్స్ ఒక్కరు కూడా రాలే. ఆమెన్. హల్లెలూయా. 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 సంఘము చాలా నేర్చుకునే స్థితిలో ఉంటున్నాం మనం. మనం వింటున్నాం, విన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలా. మనం నేర్చుకుంటున్న సంగతులు చాలా విలువైనవి. ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మాకు దేవుడు వద్దు, మాకు దేవునితో స్నేహము సహవాసం వద్దు, కానీ మాకు మాత్రం అన్ని ఆశీర్వాదాలు కావాలా, మాకు మాత్రం పిల్లలు కావాలా, మాకు మాత్రం ఇండ్లు కావాలా అని అంటే కుదురుతుందా? ప్రతిదీ కూడా గర్భం అనేది ఉంటుంది. ఆత్మీయ స్థితిలో గర్భం ధరించి దాన్ని కనాల.
ఆమెన్. నువ్వు చేసే పని, నీకు పుట్టబోయే బిడ్డ, నువ్వు చేసే పని సక్సెస్ కావాలి, ఆ బిడ్డ నీ జీవితంలో పుట్టాలి అని అంటే అది గర్భము ధరించాల. హల్లెలూయా. ఇక్కడ దేవునితో సహవాసం చేసే సంఘం లేనప్పుడు సంఘం ఎదుగుతుందా? ఫలములు ఫలిస్తుందా? దేవుడు అంటున్నాడు, తీగ ద్రాక్షవల్లితో ఉంటేనే ఫలములు ఫలిస్తుంది. యోహాను సువార్తలు అంటున్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రభు యొక్క ఉద్దేశం నేను ప్రకటించల్లా, లేక 4 మాటలు రిఫరెన్సులు తీసి మీకు చెప్పి ముగించన్నా? దేవుని హృదయాన్ని తెలుసుకుందాం మనం. సిగ్గుచేటు మనకి. అన్నీ సృష్టించిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఇంటి దగ్గర నిన్ను అన్ని విధాలుగా కాపాడుతున్న దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యము చేస్తున్నాం. సంఘం అయితే నిర్లక్ష్యం చేస్తున్నది. అదేంటో మనకు తెలియదు. పిక్నిక్కి చూపించిన ఆశ ఉపవాస ప్రార్థనకి ఎందుకు చూపించలేకపోతున్నాం? ఉపవాసం కొరకు హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తలేదు సంఘం? ఉపవాస ప్రార్థన కొరకు మనకున్నటువంటి ఉపసంఘం ఎందుకు ఇక్కడికి వస్తలేదు ఉపవాస ప్రార్థనలు గడపడానికి? ఏదైనా ఫంక్షన్ ఉంటేనే మనం కూడుకుంటున్నాం కదా, అది కూడా సిగ్గుచేటు. ఆమెన్. సంఘము గర్భము ధరించాలా. హల్లెలూయా. పిల్లలు కననిదానా అని వాక్యం సంబోధిస్తూ ఉంది. ఈ దినం సంఘానికి అది దేవుడు చెప్తా ఉన్నాడు. దివ్యేష్, నీ ఫలములేయి, టైంపాస్, వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం. పాల్సన్, ఒక ఫలం చూపి, ఎక్కడ ఎదిగినామో. సంఘము ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తుందో అప్పుడే ఫలములు ఫలిస్తుంది. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవునితో గడపాల మనం సమయం అని చెప్పండి. హల్లెలూయా. రహస్యంగా గడపాలే. సహవాసంలో మనమందరం వచ్చింది ఒక ఎత్తు అయితే, మీకు దేవునికి రహస్య సమయం అనేది ఒకటి ఉండాలా. ఆమెన్. హల్లెలూయా. వాక్యం ఇదే చెప్తున్నది. స్త్రీ పురుషులు వాళ్ళు కలుసుకునేది అందరి ముందట కలుసుకుంటారా, రహస్యంగా కలుసుకుంటారా? చెప్పండి. సంఘము కూడా దేవుని రహస్య స్థలంలో వెతకాల. సీక్రెట్ ప్లేస్ అనేది ఉండాల. మహోన్నతుని చాటున నివసించే వాళ్ళు కావాలా. ఎంతమంది శుక్రవారం రోజు ఖాళీగా ఉన్నారు ఇక్కడ? కమాన్ చెప్పండి, ఎంతమంది శుక్రవారం రోజు ఖాళీగా ఉన్నారు ఇంటి దగ్గర? తినుచు త్రాగుచు సుఖిస్తూ ఉన్నాం. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాం. సంఘానికి ఇదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి వినండి. వాక్యం అయితే స్పష్టంగా చెప్తున్నది. ఏమని చెప్తున్నది తెలుసా? మనము ప్రసవ వేదన పడే స్త్రీ వలె పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా ఉంటారు. హల్లెలూయా. ఎట్లా మహిమకరంగా ఉంటారు? మరియమ్మ ఏ విధంగా అయితే యేసు ప్రభువుని కన్నాదో, ఈ సంఘము అనే స్త్రీ, మన సంఘము, ఇక్కడ దేవుడిచ్చిన ఈ యొక్క జీసస్ మేట్స్ పరిచర్య కూడా దేవునితో కలిసి సహవాసం చేస్తే ఎటువంటి వాళ్ళు పుడతారు? ఇక్కడ దొంగలు వస్తారా? పాపులు ఇక్కడ పుడతారా? ఈ స్త్రీ గర్భం ధరించి ఎవరిని కంటది? దేవునితో సహవాసం చేసే స్త్రీ. ఆమెన్. హల్లెలూయా. మరియమ్మ ఎవరిని కన్నది? ఇప్పుడు ఈ స్త్రీ ఎవరిని కనాలి? ఈ సంఘము యేసుక్రీస్తు లాంటి బిడ్డల్ని కంటది. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇవి చాలా విలువైనవి. ఆదివారం నుంచి ఆదివారం వరకు మరి మాకు వీలు కాదు కదా, మాకు ఆదివారం రోజు వీలవుతుంది అని అంటే, ఆదివారం రోజు వీలైనా కానీ మీ దగ్గర ఫలములు కనిపించాలా. ఆమెన్. చెప్పండి, దేవుడు ఏమన్నా తక్కువ చేస్తున్నాడా మనకి? ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నీవు దేవునితో సహవాసం చేస్తేనే దేవుని కొరకు పిల్లల్ని కంటావు. నీవు దేవునితో సహవాసం చేయకపోతే, ఈ లోకంతో సహవాసం చేస్తే ఈ లోకంలో పిల్లల్ని కంటావు. ఆమెన్.
ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే సాతాను నుంచి వచ్చినాయి. ఆమెన్. సింపుల్ లాజిక్ అర్థమవుతుంది కదా. నీవు దేవునితో స్నేహం చేసి దేవునితో సహవాసం చేస్తే, దేవునితో ఫెలోషిప్లో ఉంటే దేవునికి ఇష్టమైన ఫలములు ఫలిస్తావు. ఆమెన్. నీవు దేవునితో సహవాసం చేయకపోతే మనకున్న సహవాసం ఏమున్నది? సాతానుడు గాడి క్రియలే. ఆమెన్. సాతాను కొరకు మనం బిడ్డల్ని కంటాం. హల్లెలూయా. సాతాను కొరకు మనం ఏం చేస్తాం? పిల్లల్ని కంటాం. ఆమెన్. మరలా చెప్తున్నాను, మీరు దేవుని సంఘ సహవాసాన్ని మిస్ అయిపోతే మీరు ఈ లోకంలో ఎక్కడో ఉండి పెళ్ళిళ్ళనో పేరెంటాలనో ఇంకేదో ఫంక్షన్లను ఉంటే మీరు దయ్యంతో సహవాసం చేసి దయ్యం విత్తనం మీ కడుపులో పడి మీరు దయ్యం బిడ్డలనే గర్భము ధరిస్తారు. ఆమెన్. అప్పుడు మీ అలవాట్లన్నీ కూడా చర్చికి వస్తారు, కానీ మీ అలవాట్లన్నీ ఎట్లుంటాయి? లోకంలో ఉన్న అలవాట్లే ఉంటాయి. ఆమెన్. సేవకుడు చెప్తుంది మాట జాగ్రత్తగా వినండి. సేవకుడు కూడా మిమ్మల్ని కాపాడాడు. కాపాడేది, రక్షించేది, బ్రతికించేది, స్వస్థపరిచేది యేసు ప్రభువు మాత్రమే. ఆమెన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నిన్నెవ్వరు కాపాడరు దేవుడు తప్ప అని చెప్పండి అందరు కూడా. ఏమే చెప్పడానికి కూడా సిగ్గుపడుతుర్రా? అమ్మ కాపాడదు, నాన్న కాపాడదు. వాళ్ళందరూ ఒకరోజు వదిలేస్తారు మనల్ని. నీ చుట్టూ వాళ్ళందరూ నిన్ను వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలేయడు. అటువంటి దేవుడు ఏం చెప్పిండో అటువంటి దేవునితో నీవు సహవాసం చేస్తే నీవు కూడా దేవుని కొరకు ఫలములు ఫలిస్తావు. దాని అర్థం అదే. తీగ ద్రాక్షవల్లిలో ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటిది? దేవునితో కలిసి ఉండాలి. ఆమెన్. ఊరికేనే సంఘం ఎదగాలి, సంఘం ఎదగాలి దేవా, సంఘం ఎదగాలి దేవా అని ప్రార్థిస్తే ఏ ప్రార్థనకు కూడా జవాబు రాదు. హల్లెలూయా. ఉట్టిగానే భర్త దగ్గరకు వచ్చి నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలంటే పిల్లలు వస్తారా? నేనేమన్నా దేవుణ్ణి నీకు పిల్లలు ఇవ్వడానికి అన్నాడు బైబిల్లో. ఆమెన్. హల్లెలూయా. నేనేం దేవుణ్ణి కాదు నీకు పిల్లలు ఇవ్వడానికి అన్నాడు. అంటే ఎవరి వలన కాదు, అది దేవుని వలననే అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలా? మొట్టమొదటిగా ఎవరితో సహవాసం చేయాలా? ఆ దేవునితో సహవాసం చేస్తే దేవుళ్ళలాగా తయారవుతాం మనం. ఎందుకంటే దేవుని రూపం పూర్తిగా పోయింది మనకు. మనం దేవుని పిల్లలమే, కానీ మనము అంత మైలంటింది మనకి. హల్లెలూయా. మనం దైవములమైనప్పటికీ ఈ లోకంలో తల్లి గర్భం నుండి బయటకు వచ్చి ఈ వాతావరణంలో పెరిగినందుకు చుట్టూన్న వాతావరణం మనల్ని నిరాకారం చేసేసింది. ఆమెన్. దేవుడు భూమిని ఆకారంగా చేస్తే భూమి నిరాకారంగా అయిపోయింది. మనమంతా దేవుడిని యొక్క పిల్లలమే అయినప్పటికీ మన యొక్క ఫేస్ మ్యాచ్ అవుతలేదు. మ్యాచ్ కావాలంటే మరలా యేసు ప్రభువుతో సహవాసము చేయాలి. ఆమెన్. మనం యేసు ప్రభువులాగా కావాలి. యేసు ప్రభు తండ్రి లాగానే ఉన్నాడు. తండ్రి ఎట్లా చెప్పిండో అట్లా చేసిండు. ఆమెన్. దేవుడు వచ్చినప్పుడు నీలో యేసు ప్రభు రూపం మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. నీళ్ళు ఎవరు కనిపించాలా? పాల్సన్ ఎవరు కనిపించాలా? అల్కగా తీసుకోకండి, సీరియస్ తీసుకోండి. వారం రోజులు ఒక కసితోని బ్రతకండి. ఒక ఉజ్జీవము మీలో దేవుడు రగిలించునుగాక. ఆమెన్. ఊరికనే సంఘం ఎదుగుతుంది, సంఘం ఎదగాలని అనుకోకండి. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ఆ వేదన పడి ఆ నొప్పులు వచ్చిన స్త్రీలాగా, కడుపులో బిడ్డ జన్మనిచ్చేటప్పుడు నొప్పులు వచ్చిన స్త్రీ అరిచినట్టుగా నువ్వు అరవకుండా, ప్రార్థించకుండా, ఆ యొక్క ఉపవాసం ఉండకుండా నాకు సంఘం ఎదగాలి అని అంటే ఎదుగదు అన్నటికీ. ఆమెన్. ఎంతమంది ప్రార్థిస్తారు? షారమ్మ, ఎంతమంది ప్రార్థిస్తారు? ఉపవాసం ఎప్పుడుంటారు? కన్నీళ్ళు ఎప్పుడు ఏడుస్తారు మీరు? రిబ్కమ్మ, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చోదు. దేవుడు మీ ప్రార్థనలు వినడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సంఘమంతా కూడా మరి ప్రార్థన అనే వేదన పడాలా. ప్రార్థనలో ప్రసవ వేదన పడాలా. ఉట్టుట్టి పొడి పొడి ప్రార్థనలు చేయొద్దు. హృదయమంతటితో, మనస్సంతటితో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒకటి సాధిస్తాం. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టాను అన్నాడు యాకోబు. దేవుని యొక్క మరి పాదం నన్ను పట్టేసుకున్నాడు. ఆయన దేవుని పట్టేసుకున్నాడు. నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదలనంటే ఏడవలసి వచ్చింది. తన్నేసిండు.
కొంత కష్టం ఉంటుంది, ప్రసవ వేదన ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో చేయాలి. మన సహవాసం దేవునితో ఉన్నది. అంతేకాకుండా మన సహవాసము మన చుట్టూ ఉన్న మనుషులతో కూడా ఉన్నది. ఆ మనుషులు ఎవరు అని అంటే దేవుని యొక్క సంఘమే. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. హృదయంలో నుంచి చెప్పండి. పైన చెప్పారనుకో అది కూడా అబద్ధమై అబద్ధికులంతా నరకంలో వేయబడతారు. అందుకనే సేవకుడు చెప్పిండు కదా అని దన్న అనేయద్దు. పాడుతుంటారు పాటలు, పాటకు అర్థం కూడా తెలియదు. పాడేది ఒకటి, మన జీవితాల్లో ఒకటి. అబద్ధికులం అయిపోతున్నాం మనం. ఆమెన్. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరత లేదు. మనము ఈ లోకంలో యోహాను సువార్త తీసుకుందాం. యోహాను మొదటి పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం తీద్దామా? తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇది చదువుతుంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. పాల్సన్ కిందికి చూస్తున్నావు, ఎంత బలమైన మాట వింటున్నాం. ఒక టైం వచ్చినప్పుడు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు అయ్యో నేను ఎట్లున్నానో అని భయపడకుండా, అయ్యో నేను ఎసుంటి బ్రతికినో అని భయపడకుండా ఈ లోకంలో ఉండగానే నీవు క్రీస్తులాగా బ్రతకాల. ఆమెన్. మనం ఎవరిలాగా బ్రతకాలా? యేసు ప్రభు మనకి ఏమేమి నేర్పించినాడో, ఆయన జీవితంలోంచి మనం ఏమేమి నేర్చుకుంటామో అవన్నీ మనం కలిగి ఉండాలా. హల్లెలూయా. పోయిన సండే మనం నేర్చుకున్నాం ఏమని? ఆయన దూషించిన వారిని మరలా దూషించలేడు. దూషించిందా? ఆయన మీద ఉమ్మేసిన వారిని వారి యొక్క కాలర్ పట్టుకొని వచ్చి పంచాయతీ పెట్టుకొని మరి కోట్లకు ఈడవలేదు. ఆయన కోటి తీసుకెళ్ళిండు ఎవరినన్నా. యేసు ప్రభువును కొట్టిన వాళ్ళ మీద మళ్ళా కొట్టిండా కట్టబట్టి, కత్తి తీసుకొని పొడిచిండా? యేసు ప్రభువుని ఎందరు ఏమన్నా ఏమి కూడా అనలే. అన్నాడా? అన్నాడా? ఏమన్నాడు? హల్లెలూయా. యేసు ప్రభు ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు ఆయన. ఎందుకు? యేసు ప్రభులో నుంచి ఒక లక్షణం నేర్చుకున్నాం. ఆయన తండ్రి చిత్తాన్ని, చెప్పండి, తండ్రి చిత్తాన్ని. పోయిన వారం ఇన్నాళ్ళు చెప్పండి, మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా. అది ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? యేసు ప్రభు జీవితంలో నుంచి నేర్చుకుంటున్నాం. నీ చిత్తం నెరవేర్చడం నాకెంతో ప్రీతికరం అంటున్నాడు. దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు ఎంతో ప్రీతికరం అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి భయపడడం ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవుని చిత్తాన్ని చేయడము ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ మనకు దేవుని ఇష్టాన్ని చేయడం ఇష్టం ఉండదు. ఎస్తేరమ్మా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామా? సమయం వస్తే కప్పగంతులు వేస్తూ ఉంటాం. దేవుడు అన్నీ చూస్తాడు, నవ్వుతూ ఉంటాడు. దేవుని బిడ్డలు అన్నీ చేస్తూ ఉంటే అన్నీ చూస్తాడు, నవ్వుతూ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమించేవాడు. పక్కలకు చెప్పండి, దేవుడు చాలా ప్రేమించేవాడు అని చెప్పండి. ఆయన చాలా ప్రేమిస్తున్నాడు మనల్ని, అందుకే ఈ స్థితిలో ఉంటున్నాం. కనుక సీరియస్ తీసుకుందాం. అందరము కూడా దేవుని కొరకు ఫలములు ఫలించే స్థితిలో కనబడితేనే అప్పుడు సంఘము దేవుని దృష్టిలో మరి ఇష్టమైనటువంటి సంఘంగా గుర్తింపు పొందుతుంది. హల్లెలూయా. నీకు శక్తి కొంచెమే ఉన్నది, కానీ నీవు నన్ను ఎరగననలేదంటున్నాడు సంఘంతో. ఎటు చూడాలి? వినండి, ఇక్కడ వినండి. దేవుని వాక్యాన్ని మనం ఏమాత్రం కూడా ఆటంకపరచొద్దు. సమయం వచ్చినప్పుడు మనకు ధైర్యం కలగడానికి దేవుడు ఈ భూమి మీద బ్రతికినప్పుడు అంట యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉన్నామని చెప్తా ఉన్నాడు. అంటే మనం యేసు క్రీస్తు స్వారూప్యంలోనికి దినదినము ఏం కావాలా? చెక్కబడాలా. ఆమెన్. యేసు ప్రభు హృదయ స్థితిని ఎరిగి మనం చెక్కబడాల. ఈ సంఘము కేవలము
పేరుకు మాత్రమే దేవుని బిడ్డలు అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఆమెన్. మనము ఎక్కడ ఆసక్తి విషయంలో, ఎక్కడ హుషారుగా, ఎక్కడ దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, కష్టాల్లో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తానన్నటువంటి రోషం కలిగిన సంఘంగా కనబడట్లే. ఈ లోకంలో అనేకులు కష్టాల్లో ఉంటున్నారు. సంఘంలో ఉన్న బిడ్డలు కూడా కష్టాల్లో ఉంటున్నారు. ఆమెన్. ప్రార్థన అవసరతలు రాసుకోవడానికి సరిపోయింది ఇప్పుడు సంఘం. ఒక్క అవసరత కూడా తీర్చే సంఘంగా మనం ఉంటున్నామా? హల్లెలూయా. మనం ప్రార్థిస్తే దేవుడు వారికి మేలు చేస్తాడు. సంఘంలో నుండే మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా దీవించబడతారు. ఆమెన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, మన దేవుని సంఘము, ఏ సంఘంలో అయితే దేవుడు ఉంటాడో ఆ సంఘము ద్వారా, ఆ సంఘంలో చేసే ప్రార్థనల ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఏమవుతారు? దీవించబడతారు, కాపాడబడతారు, ఆశీర్వదించబడతారు. ఆమెన్. మనకు ఆ సోయి లేదు, మనకు ఆలోచన లేదు. సంఘము దయచేసి మన శక్తి కొంచెమే, అంటే ఏ విషయంలో కొంచెం, చిన్న సంఘం అనుకుందాం అంతే తప్ప దేవుడు గొప్పగా ఉంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు చిన్న దేవుడా, పెద్ద దేవుడా? ఉన్నాడు అట్లేమన్నా? దేవుడు గొప్పోడున్నాడు మన మధ్యలో. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడదాం. మన దేవుడు గొప్పోడున్నాడు ఇక్కడ. మనం ఎంతమంది ఉన్నామన్నది కాదు, కానీ ఏం చేస్తున్నామన్నది, ఎటువంటి క్రియలు చేస్తున్నామన్న దాని మీద మన సంఘం యొక్క బలము తెలుస్తుంది. ఆమెన్. సంఘం ఏం చేయాలా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలా. ఇక్కడనే చర్చిలోనే చేయడం కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత రహస్యంగా దేవునితో మీరు గడపాలా. నేను చెప్తూనే ఉన్నా, సేవకుని కొరకు ప్రార్థించండి, సంఘంలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థించండి అని. ఆ ప్రార్థిస్తూ 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 నువ్వేమవుతావంటే నీకు తెలియకుండానే నీవు గర్భం ధరించి పిల్లల్ని కనడము స్టార్ట్ చేస్తావు. హల్లెలూయా. నేను దేవుని గొర్రెనైతే నేను పిల్లల్ని కనాల. ఎంతమంది దేవుని గొర్రెలు ఉన్నారు ఇక్కడ? దేవుని గొర్రెలు ఎంతమంది ఉన్నారు? చేతెత్తండి ఒకసారి. శారమ్మ నిద్రపోతుంది, ఈడ లేదు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు దేవుని గొర్రెలు? గొర్రెలు ఏం చేయాలి మరి? పిల్లలు పెట్టాలొద్దా? ఆమేన్. హల్లెలూయా. మరలా ఆ మాటను చూసుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయంలో 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కనుగొన్నట్లు. మాతో కూడా మీకు సహవాసం. ఒకటి తండ్రితో సహవాసం అంటున్నారు ఇక్కడ. రెండవది సంఘంతో సహవాసం. హల్లెలూయా. వచ్చి వాక్యం విని ఏదో 4 మాటలు సంఘంలో విని వెళ్ళిపోతే బలం వచ్చుడు కాదు. వాక్యం వినంగానే మనకు ఏదో బలం వస్తుందంటే కాదు. బలం వస్తుంది, కానీ దానికంటే ఎక్కువ బలం ఎందులో ఉందంటే విన్న వాక్యాన్ని నెరవేర్చడంలో ఉన్నది. హల్లెలూయా. నువ్వు వాక్యమంతా వింటే నీకు ఏం నేర్పిస్తున్నది అని అంటే మీరందరూ కలిసిమెలిసి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తుంది. హల్లెలూయా. వాక్యమంతా సారాంశంగా ఏం చెప్తున్నది? వాక్యం వింటే బలం ఎట్లా వస్తున్నది? వాక్యం నెరవేర్చినప్పుడే ఆ బలం మనలో కనబడుతున్నది. ఆమెన్. ఏమని నెరవేరుస్తాం ఆ వాక్యము? సహవాసంలో. ఆమెన్. అందరూ కలిసిమెలిసి మంచి ఐక్యతలో సహవాసంలో ఉన్నప్పుడు, ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచినప్పుడు, ఒకరికంటే ఒకరిని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ సంఘంలో దేవుని కార్యంలో వద్దన జరుగుతాయి. ఊరికేనే చర్చిలకు రాగానే, ఊరికేనే ఆ 10 మంది కూడుకున్న దగ్గరికి రాగానే స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. ఎలిజబెత్ అవ్వకు అర్థమైందా? దేవకృపమ్మని చూస్తున్నావా? ఏం చెప్తున్నాడు దేవుడు? వాక్యం విని దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందంటే మనము ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంది. వాక్యం యొక్క సారాంశం ఏంటిది? ప్రేమనే. పక్కలకు చెప్పండి. వాక్యం అంతా ఏమని ఉన్నది? ఉపదేశ సారం ఏమనగా. ఆమెన్.
అంటే ఉపదేశించిన వాని యొక్క దేవుని యొక్క వాక్య ఉపదేశ సారం ఏంటిదంట? ప్రేమనే. హల్లెలూయా. మాట చదువుకుందామా? దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్న సంగతులను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము అవుట్కమ్ విన్న వాక్యం అంతా ఏం చేయాలా ఏం చెప్పిండో ఏమో ఇవ్వాలని అనుకుంటారు మీరు. ఈరోజు వాక్యం ఏం విన్నామో ఏమో అనుకుంటారు. కానీ ప్రతి మాట మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే ప్రేమ వైపే నడిపిస్తుంది. హల్లెలూయా. అందుకే ఇప్పటి నుంచే ప్రేమలో పరిపూర్ణం కావాలా. ఆమేన్. మనం దేంట్లో పరిపూర్ణత కొరకు ప్రయత్నపడాలా? అద్భుతాలు చేయడానికి కాదు, ప్రవచనాలు చెప్పడానికి కాదు. నువ్వు ప్రేమను గురిగా పెట్టుకొని నేను ప్రేమలో ఎదుగుతానని నువ్వు ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. పాల్సన్కి అర్థమవుతుందా? దయచేసి వినండి బ్రదర్. ఇవి మామూలు విషయాలు కావు, ఇవి చాలా పెద్ద విషయాలు. ఇవి నేను అనుభవంతో చెప్తున్న మాటలు, ఇవి ఆత్మ ప్రేరేపంతో చెప్తున్నాను. ఊరికేనే చర్చికి వెళ్తున్నా, ఊరికేనే నేను దేవుని బిడ్డనంటే ఏది కుదరదు, ఏది నడవదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ప్రత్యక్షతతో, ఒక పిలుపుతో, ఒక ఉద్దేశంతో దేవుడు మరి ఈ భూమి మీదకి పంపించినాడు. కాబట్టి మనమందరం కూడా సీరియస్గా మాటను తీసుకోవాలా. నువ్వు ప్రేమను గురిగా పెట్టుకోవాలా. శత్రువును కూడా ప్రేమించే స్థితికి మనము ఎదగాల. ఆమేన్. శత్రువులను కూడా ఏం చేయాలి మనం? ఎంతమంది ప్రేమిస్తారు? శత్రువుని ఎంతమంది ప్రేమిస్తారు? నిజమే చెప్తున్నారా? నమ్ముతారా? నమ్మచ్చా సేవకుడు? నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎట్లయిపోయినానంటే ఎవరన్నా ఏమన్నానని మనకు సంబంధము లేదు. మనం ఏం చేయాలా? మనం ప్రేమించాలా. ఆమేన్. మన సైడ్ నుంచి మనం ఏం చేయాలా? ప్రేమించడం మాత్రం ఆపకూడదు. ఆమేన్. పక్కలకు చెప్పండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రేమించడం ఆపకండి. రహస్యంగా ప్రేమించండి. క్రియల్లో మనము ప్రేమించుదాం ప్రతి ఒక్కరిని కూడా. దేవుడు తప్పకుండా మరి అటు కృపను మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం యెషయా గ్రంథం తీసుకుందాం. ఈ సంఘము గనుక దేవునితో సహవాసం గనుక చేస్తే తప్పకుండా దేవుని వాగ్దానములు మనము పొందుకుంటాం. కాబట్టి నేను చూస్తున్నాను, సంఘానికి దేవుడు ఇంతవరకు దాకా ఏ కొదువియలేదు. 5వ అధ్యాయం తీసుకుందాం, అక్కడ ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. కమాన్, అందరు బైబిల్ని వాళ్ళు తీసుకోనండి, ఈ మాట చదవాలా. దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, ఏమంటున్నాడు? నేను, అమ్మా దేవుడు చెప్తున్న మాట వినండి, ఊరికని ఇంటికి వెళ్ళకండి. దినం నీ జీవితం గురించి చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఈ సంఘంలో పాలుభాగస్తుడిగా ఉంటున్నావు. ఈ సంఘంలో మరి మంచి దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు, ఆ స్థితిలో ఉంటున్నావు. ఈ సంఘంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ సంఘంలో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట మనందరి కొరకు. నేను ఏమంటున్నాడు? నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. ఇంకేం చేయాలా ఈ సంఘానికి? నేను ఇంకా ఏం చేయాలని అడుగుతున్నాడు. నేనేం తక్కువ చేసిన పాల్సన్కి? నేనేం తక్కువ చేసిన అంటున్నాడు. దీపక నాకు అర్థమవుతుందా? ఎవరి జీవితంలో కూడా సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఈ సంఘము దేవుడు ఏర్పాటు చేసింది. ఇక్కడ రాళ్ళు రప్పలుంటే అన్ని తీసేసి ఇది మంచి నేలగా మార్చినటువంటి దేవుడు. ఆమెన్. అక్కడక్కడ ఎండకు గాలిపోతున్న మిమ్మల్ని, కష్టాల్లో ఉన్న మిమ్మల్ని అక్కడి నుంచి పెరిగి ఈ సంఘంలో తీసుకొచ్చి నాటిండు దేవుడు. నాటిండా లేదా? ఊరికైనా మీరు దేవుడు అంటే ఇష్టమని వచ్చారా? లే. మహా ఎండకు కాలిన స్థితిలో అడవిలో మాడిపోయినటువంటి జీవితాలు ఉంటే దేవుడు ఏం చేశాడు? కనికరించి, సరే ఇక్కడ ఒక సేవకుని ఎన్నుకున్నాను కదా, వీళ్ళని అక్కడ నాటుదామని చెప్పి ఆ సంఘంలో మిమ్మల్ని నాటిండు. ఎస్తేరమ్మా ఏం చేసిండు? సంఘంలో నాటినాడు. సంఘంలో నాటి ఈ మాట చెప్తున్నాడు. నీళ్లు పోసిండు మనకి. ఏం పోసిండు? సరమ్మా ఇట్లా తలుపుతే కాదు, నోరిప్పాలే, వినాలే. ప్రియాంకకు అర్థమవుతున్నా?
నువ్వు ఎక్కడన్నా పుట్టినావు, ఎక్కడన్నా విన్నావు, కానీ దేవుడు నేను తీసుకొచ్చి ఇక్కడ నాటిండంటే ఇక్కడ దేవుడు నీకు ఇచ్చిండు కాబట్టి నిన్ను లెక్క అడుగుతాడు. ఆమెన్. నేను హైదరాబాద్, నా సంబంధం లేదంటే కుదరదు. దేవుడు ఎక్కువ ఇస్తాడు, మన దగ్గర నుంచి ఎక్కువ వసూలు కూడా చేస్తాడు. ఆయనకు మన దగ్గర నుంచి ఎలాగో వసూలు చేయాలో కూడా తెలుసు. సంఘము దేవుని భయం లేకుండా తయారైపోతూ ఉంది. చుట్టూ ఉన్న సంఘాలు ఆ ఎస్తేరు కాలంలో ఉన్న కన్యకల్లాగా ఉంటున్నారు. కానీ మన సంఘం ఎస్తేరు సంఘంలాగా దేవుని దృష్టిలో ఇష్టమైన ఎన్నుకోబడిన సంఘంగా ఉండాలని మనం ప్రయాసపడాలంటే కష్టపడితే ఇయ్యాడు దేవుడు. ఆ దయ పొందాలి, ఆ కృప పొందాలి. ఆమెన్. హల్లెలూయా. సో దేవుడు మనల్ని ఏం చేశాడు? ఈ స్థలాన్ని బాగు చేసి ఒక మంచి తోటగా చేసి ఈ తోటలో ఒక ద్రాక్ష చెట్టులాగా మనల్ని నాటినాడు. ఆమెన్. ఈ ద్రాక్ష చెట్లుగా మనల్ని నాటితే ఎలిజబెత్ అవ్వను ఈ చర్చికి పంపించి ఇక్కడ నాటి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి అన్నిస్తే ఎలిజబెత్ అమ్మ దగ్గర ఏమన్నా మంచి ఫలములు వస్తాయేమని దేవుడు వచ్చి చూస్తే ఫలములు లేకపోతే ఎట్లా? ఇక్కడ కూడా ఒక తోట నాటిండు దేవుడు. దీపకన్న ఏం చేసిండు? యేసునామములో నీ నిద్ర నశించునుగాక. తోట నాటిండు. ఆమెన్. తోట నాటిండు. తోట నాటి దానికి మంచి ఎరువు వేసిండు, మంచి నీళ్ళు పెట్టిండు, కాపర్లను పెట్టిండు, దాని కొరకు ఒక నీళ్ళ కుళాయి కట్టిండు, కుండి కట్టిండు. అంత బాగా చేసిన తర్వాత చివరికి పంట వచ్చే టైంలో మంచి పంట వస్తుందని వచ్చి చూస్తే శరమ ఏ పంట వచ్చింది? ఏం పంట వచ్చింది? ఇంకా చెప్పలే నేను. తీయడి పండ్లు వస్తాయేమంటే చేదు పండ్లు వచ్చినాయి. ఆమెన్. హల్లెలూయా. బోర్డు పెట్టినాం, కానీ బోర్డు తీసుకొచ్చి ఇక్కడ మీకు గీసి చూపిస్తున్నాను, బాగుంటుంది. మనం బైబిల్లో ఉన్న సంగతులు తెలుసుకోలేకపోతున్నాం, చదువు లేదు కాబట్టి. కనీసం వివరిస్తున్నప్పుడన్నా మంచిగా అర్థం చేసుకోవాలి. హాయిగా కుర్చీలో కూర్చొని మీరు వింటున్నారు, నిద్రలు పోతున్నారు. సిగ్గుచేటు, అవమానము. అది మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. వారమంతా కూడా దేవుని దగ్గర అడిగి 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 ఏం మాట్లాడతాడో దేవుడని సేవకుడు ఎదురుచూసి మరి గొర్రెలకు జీవం కలగడానికి మంచి మేత పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తే మాకు ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ మంచిగా అయిపోయినావు పో అనేటిదే కావాలన్నట్టుంది మన బతుకు. దానివల్ల ఏం కాదు. నీవెప్పుడు పిల్లల్ని అంటావు, నీవెప్పుడు దేవుని దృష్టికి ఇష్టరాలుగా ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు. ఆమెన్. హల్లెలూయా. ఉన్నామా మనం ఆ విధంగా? ఎవడికి బుద్ధి తోచినట్టు వాడు నడుస్తున్నాడు. ఇది దేవుని సంఘం అని కూడా మర్చిపోయినారు. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, దేవుడు పనికి మాలిన స్థలంలో మనం ఉంటే మంచి స్థలంలోనికి తీసుకొచ్చి పనికి మాలిన వారంగా ఉంటే పనికొచ్చే వారిగా చేసి తినడానికి తిండిని, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇండ్లను, త్రాగడానికి నీళ్ళని, పీల్చడానికి గాలిని, చదువుకోవడానికి చదువును, తిరగడానికి వాహనములు, ఏది కాదని అన్ని ఇచ్చిండు మనకి. ఇచ్చిందా లేదా? అన్ని ఇస్తే దేవుని కొరకు మరి మంచి ఫలములు ఫలించాలా వద్దా? మనం అన్ని మంచి తీసుకొని దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మనం చేదు పండ్లు వేస్తున్నాం. సంఘానికి కొంచెము కూడా భయం లేదు, కొంచెము కూడా బాధ్యత లేదు. సంఘానికి కొంచెం కూడా ఆ యొక్క అయ్యో నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థన చేయకపోతేమే అన్న ఆలోచన కూడా లేదు. ఎప్పుడు చూసినా ఉద్యోగాలు, ఎప్పుడు చూసినా పనులు. ఆమెన్. అందుకే ఇక్కడ సేవకుడు మిమ్మల్ని ఎప్పుడు ఏ రోజు ఒక్క రూపాయి కూడా అడగాడు. ఆమెన్. మీ బ్రతుకు మీదే, మీ కష్టము మీదే. మీరు 6 దినాలు కష్టపడి 6 దినాల డబ్బులు డాక్టర్లకు ఇచ్చేస్తారో ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఆశీర్వాదం లేని కుటుంబం వేస్ట్ అది. ఆమెన్. దేవుడు ఆశీర్వదించాలా, మిరాక్యులస్గా జీవించాలా. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడన్నా మనం కానుకలు పట్టినామా? చందబుట్టిలు వచ్చినాయా మీ దగ్గరికి? కానుకేయండి అని 10 సంవత్సరాల్లో
ఎందుకంటే మీరు చాలా కష్టపడతారు. ఈయన రాళ్ళు కొట్టుకుంటాడు, మీరు పొద్దంతా కష్టపడతారు. డబ్బులు ఏం చేసుకుంటాం మనం? దేవుడు లేనిది. ఆమెన్. ఒకవేళ దేవుడు ఉంటే సకల సమృద్ధి ఉంటుంది. ఈ దినము సంఘము సమృద్ధిలో ఉన్నది. ఆమెన్. ఈ దినం ఏం చేస్తుంది? సంఘము సమృద్ధిలో ఉన్నది, కానీ దేవుని కొరకు ఫలములు లేవు. ఇక్కడ ఎవరైనా బిచ్చమడుకునే వాళ్ళు ఉన్నారా ఈ దినం? హల్లెలూయా. దేవుడు సంఘాన్ని అన్ని విషయాల్లో బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మంచివాడు. పక్కలకు చెప్పండి, దేవుడు చాలా మంచివాడు. అందుకే అంటున్నాడు, నేను వీళ్ళకి ఇంకేం చేయాలా? అన్నీ వేస్తున్నా. ఏం చేస్తున్నా? అన్నీ వేస్తున్నాను. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కొరకు ఏం చేయాలి అది చేస్తాడు. అంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తలేరని అర్థం. దేవుణ్ణి ప్రేమించాలా, మనుషులను కూడా ప్రేమించాలా. హల్లెలూయా. సేవకులను కూడా ప్రేమించాలి. సేవకుడు సంఘాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. మీకు తెలుసో తెలియదో, సేవకుడు గనక అందరినీ ప్రేమించలేని స్థితిలో ఉంటే అక్కడ దేవుడు ఉండడు. దేవుడు ఒక సేవకుని నమ్మి అక్కడికి మనుషులను పంపిస్తాడు, వాళ్ళని బాగా చూసుకుంటాడని. ఆమెన్. అప్పుడు ఆ సేవకుడు ఫెయిల్ అవుతాడా? ఫెయిల్ కాడు. ఆ సేవకుడు ఫెయిల్ కాకుండా ముందే చాలా ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ సంఘాన్ని దేవుడు కట్టి మంచి ఫలములు వస్తాయేమో అని చూస్తే ఏమొచ్చినాయంట? చేదు ద్రాక్ష పళ్ళు వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆదివారం వచ్చిన మీలో ఉపవాస ప్రార్థనకి సంఘస్థులు ఎంతమంది వచ్చారంటే ఒక్కరు కూడా లేని స్థితిలో ఉంటున్నాం. గుర్తుంచుకోనండి. మనం ఇలాగే కంటిన్యూ చేస్తే దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపను పోగొట్టుకుంటాం. ఆమెన్. అన్నిటికంటే చెడ్డ స్థితి ఏంటంటే దేవుని కృప మనం పోగొట్టుకోవడమే. ఆమెన్. నీకెన్నున్నా దేవుని కృప లేకపోతే అన్నీ వ్యర్థమే. అట్టి కృప మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఆయన దయను మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఆయన దయను సంపాదించుకోవాలి. ఆమెన్. మనం పెద్ద ఏదో కాదు, చిన్న దోమ కుడితే మనకు బెడ్లో ఉండిపోతాం. ఆయన ఎంత గనుడైనా ఎంత దరిద్రుడైనా రోగం వస్తే అందరి పరిస్థితి అదే. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దేవుడు వచ్చి చూస్తే ఏమనున్నది అక్కడ? నేను ఏం తక్కువ చేసినా వీళ్ళకి అంటున్నాడు. ఎవరికన్నా దేవుడు ఏమన్నా తక్కువ చేసిండా? దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. పక్కలకు చెప్పండి, దేవుడు ఎప్పుడు గట్టిగా చెప్పండి, అన్యాయస్తుడు కాదు. నీవు కొలిచే కొలతతో దేవుడు నిన్ను కొలుస్తాడు. హల్లెలూయా. మనుషుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం గర్భం ధరించిన స్త్రీ వల్ల కనుక మనం ఉంటే, పిల్లల్ని అనే స్థితిలోనికి మనము రావడానికి ఆశిస్తే దేవుడు మనల్ని తప్పకుండా గొప్పవారిని చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఈ మాట చూసుకుందాం. ఈ మాట చూసుకొని మనము ముందుకెళ్దాం. యెషయాలో గొడ్రాల పిల్లలు కనని దాన. ఈ దినం సంఘంతో దేవుడు చెప్తున్నాడు. మన సంఘం ఎట్లున్నది? చాలా ఇన్ని చీరలు చాలా సరిపోయిందా? ఆత్మల పట్ల భారము అందరికీ ఉండాలి. ఆమెన్. ఎడతెగక ప్రార్థించాలా. వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా ప్రార్థన అడిగితే వాళ్ళ కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఈ స్థితిలోనికి మనం రావాలా. కుటుంబంలో సగం కుటుంబాలు వస్తున్నాయి, సగం కుటుంబాలు రావట్లేవంటే మన కుటుంబాలే ఇంకా మారకపోతే, మనమే గుడ్డోళమైతే ఇంకొకరికి త్రోవ ఎట్లా చూపిస్తాం? ఆమెన్. నిజంగా నీవు నమ్మితే ఈ దినము దేవునితో పోరాడు. ఎందుకు నా లైఫ్లో ఇట్లా జరుగుతుందని దేవుణ్ణి అడుగు. దేవా, నాకు ఒక ఆనవాళ్ళు చూపి అని అడుగు. భక్తుడు అడిగినట్టుగా ఒక శుభకరమైన ఆనవాళ్ళు చూపి. అసలు కారణం ఏంటి? నేను ఏం చేయాలి? నన్ను ఎందుకు పుట్టించినావు? చెప్తాడు దేవుడు. మాట్లాడే దేవుడు కాబట్టి. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? రిప్కమ్మ, దేవుడు మూగోడా? మాట్లాడే దేవుడా కాదా? ఎప్పుడు మాట్లాడిండు నీతోని? ఎవరి దగ్గర జవాబు ఉండదు. ఎట్లా మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు, ఆయన స్వరం ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇట్లాంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఆమెన్.
మనం నేర్చుకుంటున్నాం. ఆయన స్వరం మనకు అర్థం కాల. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని పాల్స్ అని చెప్తలేడు, నిద్ర వస్తుంది. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. నీకు తెలుసా నీ కాపరి స్వరం? తెలుసు అన్న వాళ్ళు చేతెత్తండి. నాకు నా కాపరి స్వరం తెలుసు, నా దేవుని మాటలు నాకు తెలుసు అన్నోళ్ళు. ఆయన స్వరం ఎట్లుంటుందో తెలుసు అన్నోళ్ళు. ధైర్యం లేదు, దమ్ము లేదు గట్టిగా చెప్పడానికి. గొడ్రాల పిల్లలు కనని దానా జయగీతం ఎత్తమంటున్నాడు. హల్లెలూయా. ప్రసవ వేదన పడని దానా జయగీతం నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఈ స్థితిలో ఈ వాగ్దానాన్ని తీసుకోవాలి. సంఘము కనాల. ఆమేన్. ఇతరుల పిల్లల్ని మనం ఎత్తుకచ్చుకుంటే ఎవరన్నా ఊరుకుంటారా? మరలా చెప్తున్నా, పక్క వాళ్ళు కన్న పిల్లల్ని మనం ఎత్తుకొని వచ్చి మా పిల్లలని చెప్తే నడుస్తుందా ఈ లోకంలో? ఇప్పుడు సంఘం ఏం చేయాలి? ఈ సంఘం మీరే చెప్పండి. ఎలిజబెత్ అవ్వ, నువ్వు బిడ్డల్ని ఎత్తుకచ్చుకున్నావా? వేరేళ్ళ బిడ్డల్ని నువ్వు కన్నావా? బిడ్డల్ని మనం కని పెంచి పెద్దలను చేసినట్టుగా ఈ సంఘము కూడా బిడ్డల్ని ఏం చేయాలా? కనాలా. ఆళ్ళీళ్ళు కన్న బిడ్డల్ని ఎత్తుకచ్చుకోవద్దు. ఆమేన్. పక్కలకు చెప్పండి, మన పిల్లల్ని మనమే కనాలని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనమందరం కూడా మరి సిద్ధపడి వెళ్ళాలి ఇక్కడి నుంచి. అంత ఈజీ కాదు. సమయం వచ్చినప్పుడు, గాలి పెట్టినప్పుడు మన పనులు మనము చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఆమేన్. దేవుడు లెక్క అడుగుతాడు జాగ్రత్త సంఘాన్ని. ఈ దినము ఈ మాటలు వింటున్నారు కదా, మనము మన పిల్లల్ని కనాల. దేవుడు అంటున్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిము, నీ తాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. అంటే దేవుడు అంటున్నాడు, ఇక నీ ఇల్లు సరిపోదు, పిల్లల్ని కంటావు నీవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ గుడారము పెద్దగా చేసుకో, నీ తెరలు సాగి కట్టుకో, తాళ్ళు లాగు, టెంట్ పెద్దదయ్యి అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ గ్రౌండ్ అంతట్లో టెంట్లు వేస్తాం మనం. బిల్డింగ్ ఏం కట్టం, తప్పకుండా కట్టం. నేను అది విజన్ చూస్తున్నాను కాబట్టి టెంట్లు వేసి ప్రార్థనలో దేవుడు ఉంటాడు, అద్భుతాలు జరుగుతాయి, ప్రజలు దీవించబడతారు. ఆమేన్. డ్రామా వద్దు. ఏమొద్దు? డ్రామా వద్దు. నిజంగా దేవుడు ఉన్నాడంటే దేవుడిని చూపించే స్థితిలో మనం సంఘంగా ఎదగాలి. ఉట్టి మాటలు పక్కన పెట్టేద్దాం. రోషం కలిగి నిజంగా దేవుడు తెలుసుకోవాలి. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. మనం తాడో పేడో సస్తమో బతుకుతామో. ఆమేన్. ఇది ఒక ఎమర్జెన్సీ రూమ్ లాగా అయిపోవాలా సంఘం. ఏం రూమ్ అయిపోవాలా? ఈడ సావడం ఉండాలా, బతకడం అని ఉండాలా సంఘంలో. డ్రామాలు వద్దు, అలవాటు ఆచారాలు వద్దు. ఆమేన్. కేవలం ఇక్కడ ఏముండాలంటే ప్రేమ మాత్రమే ఉండాలి. ఏముండాలి ఇక్కడ సంఘంలో? ఏముండాలి? ప్రేమ మాత్రం ఉండాలి. కొందరు కుంటోళ్ళు వస్తారు, గుడ్డోళ్ళు వస్తారు, దెబ్బలు తాకిన వాళ్ళు వస్తారు, గాయములతో వస్తారు, వాళ్ళకి కట్లు కట్టాలి. మనం ప్రేమ ఉండాలి ఇక్కడ. ఆమేన్. దయ్యముల చేత పీడించబడుతూ వస్తారు, ఈ లోకంలో నానా విధాలుగా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ దేవుడు సంఘంలోనికి పంపిస్తున్నప్పుడు సంఘము వారికి గొప్ప బండ నీడగా ఉండాలా. ఆమేన్. ఎట్లుండాలి మనం? బండ నీడగా ఉండాలంటే ఇక్కడ ఉండాల్సినటువంటి క్రియ ఏంటంటే ప్రేమ. ఆమేన్. ఇక్కడ ఉండాల్సిన ఫలం ఏంటంటే ప్రేమ. హల్లెలూయా. సంఘంలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. ఇంత చెప్తున్నప్పటికీ మరలా ఈ చర్చి దాటి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎప్పటి బతుకుల్లాగా అందరి మీద ఆలోచించిర్రంటే వారు ఈ సంఘంలో పనికిరారు. హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రత్యక్షతలో వాళ్ళు నిలవలేరు. మిమ్మల్ని ఎవరు మీరు వనికిరారు, వెళ్ళిపోండి ఇక్కడ అని ఎవరు అనరు. దేవుని వెలుగే మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు మారు మనసు పొందకపోతే ఆ వెలుగులో నుంచి చీకట్లోకి త్రోసేస్తుంది. హల్లెలూయా. ఆ వెలుగును తట్టుకోలేక మీరే వెనకకి వెళ్ళి చీకట్లోకి వెళ్ళిపోతారు. మరలా మీరు గనక దేవునితో ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగానే బ్రతకాల. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? దీపకన్నా ఏం చెప్పినా నేను? ఎట్లా బ్రతకాలని చెప్పినాను? దేవుడు చెప్పినట్టుగానే బ్రతికితే మీరు దేవునితో వెలుగులో నడవగలుగుతారు. మీరైనా నేనైనా ఎవరైనా
దేవునితో సహవాసం చేయాలనుకుంటే వెలుగును కలిగి ఉండాలి. ఆమెన్. మనలో ఉన్న చీకటంతా రోజు రోజు బయటకి వెళ్ళిపోవాలా. ఏమేమి చెడ్డై ఉన్నాయో. మొన్న పిక్నిక్ వెళ్ళినాం, అక్కడ చీరల మీద ఆట ఆడుకున్నాం. అందరికీ నేనే గెలవాలని ఉంటుంది. అప్పుడప్పుడు లోపల దుఃఖం కూడా వస్తుంది. సడన్గా మనకు అది గెలవకపోతే ఆ దుఃఖం కూడా రావద్దు. పక్కోడు గెలిస్తే సంతోషించే గుణం రావడానికే గేమ్స్ అప్పుడప్పుడు పనికి వస్తాయి. ఆమెన్. అబ్బా వాళ్ళు గెలిచిరు నేను గెలలే అన్న బాధ నీకు ఉన్నది అని అంటే నీకు ఇంకా ప్రేమ లేదని అర్థం. అందుకే ఈ సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు. సరే నువ్వు గొడ్రలుగా ఉన్నా సరే ఇప్పటి నుంచి నన్ను స్తుతించు, నువ్వు మారు మనసు పొందు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. తాళ్ళు లాగండి అంటే మీరు చేస్తున్న ప్రార్థన సరిపోవట్లేదు. మీరు ఇంకా ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. ఎప్పుడు చేద్దాం అందరం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన? నేను మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ రోజు కేవలం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడానికే. అప్పుడు తెలుస్తుంది నిజమైన సంఘం ఎవరో, గాలికి కొట్టుకపోయే పొట్టెవరో, ఆమెన్, చెత్త ఎవరో, ధాన్యం ఎవరో తెలుస్తుంది. మంచి గోధుమలు ఎవరో, పొట్టెవరో తెలుస్తుంది. ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ దినం వచ్చి సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో? ఎంతమంది ఉన్నారు? అందరం కూడా ఒక దినము ప్రతిష్ఠించుకొని ఆ దినము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద సంఘాలు ఉండట్లేవు కాబట్టే సంఘంలో అద్భుతాలు జరగట్లేదు. నాకేంటి డబ్బులు ఎక్కువైపోయి కడుపు నొస్తే కూడా టక్కుమని డాక్టరు టాబ్లెట్లు అంటున్నాం. 30 సంవత్సరాల క్రితం నా సొంతగా నాకు కడుపు వస్తే నేనే కడుపు మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసుకుంటే కడుపు నొప్పి పోయేది. అదేందో మరి అద్భుతం. ఇప్పుడు పోవట్లేదు, అప్పుడు పోయేది. అప్పుడు అద్భుతాలు జరిగేది. తలనొస్తే తల మీద చేయబెట్టుకొని ప్రార్థన చేస్తే పోయేది. ఇప్పుడు కొవ్వు పెరిగింది మనకి, అంతే. ఆమెన్. కొవ్వు కరిగించుకుంటే అప్పుడు దేవుని స్వరం మనకి వినబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు ఏమైపోయినాం మనం? దేవునికి బహుదూరం అయిపోయినాం. కాబట్టి దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మనం కూడా దేవునితో సహవాసము చేయాలి. దేవుడు మనతో కలవాలనుకుంటున్నాడు. మనం కూడా దేవునితో కలవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇది మంచి తరుణం. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? 49లో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకసారి ఆ మాట చదువుకుందాం. 20వ వచనం చూస్తారా? నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్తారు. హల్లెలూయా. అంటే నీకు పిల్లలు లేనప్పుడు, ఇప్పుడంటే నడుస్తుంది ఈ స్థలము, ఈ పనులు, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు. కానీ ఇంకా కొన్ని రోజులైతే నడవది. కుంటోడు వస్తాడు, వాడు నడవాలే. క్యాన్సర్ పేషెంట్ వస్తాడు, వాడు స్వస్థత పొందాలే. ఆమెన్. హల్లెలూయా. జాన్, ఇప్పుడు నువ్వు ఉన్నట్టుగా నడుస్తుంది, కానీ రేపట్ల నడదు. నువ్వు మారు మనసు పొంది దేవుడు చెప్పిన స్థితిలో సంఘంలో కనుక నీవు సహవాసంలో లేకపోతే ఆ రానున్న దినముల్లో నీవు దేన్ని కూడా దేవుని కొరకు చేయలేవు. హల్లెలూయా. మరి అందరం సిద్ధపడదాం. దేవుడు మనకు గొప్ప జనమును అప్పచెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? ఇటనే ఉందమ్మా, ఇదే చాలా, నా కుటుంబము నా పిల్లలంటే చాలా, నా కుటుంబము నా పిల్లలు అనేవాళ్ళు దేవునిలో ఆశీర్వదించబడరు. ఆమెన్. హల్లెలూయా. మీరెంతకాలము స్వార్థంగా మీ గురించి ఆలోచిస్తారో అంతకాలము మీరు దీవించబడరు. ఒక్కసారి మీరు ఇతరుల కొరకు ఆశించండి, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించండి, ఇతరులకు సహాయము చేయండి. ఆమెన్. అప్పుడు మీరు క్షేమంగా, మరి దినదినము నెమ్మదిగా మీరు కూడా ఎదుగుతారు, వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, గొడ్రాలుగా ఉంటే ఉన్నావు, కానీ ఒక దినం వస్తుంది నీ పిల్లలు వస్తారు. అంటే ఇంకా నువ్వు ఎప్పటికి గొడ్రాలుగా ఉండవు. మనం గొడ్రాలుగా ఉందామా? పిల్లలు లేకుండా ఉందామా? ఏం చేద్దాం మరి? పిల్లలు కనాలంటే ఇప్పుడు మనం ఒక ఉపవాస దినాన్ని మోకాళ్ళ మీద ఉండి సంఘమంతా ప్రార్థించే దినాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని దగ్గర ఏడవాలి. ఏడ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు పిల్లల్ని ఇస్తాడు. ఎవరో కనిన పిల్లలు కాదు, మనమే సంఘంలో పిల్లల్ని కంటామంటున్నాడు. నీకు పుట్టిన పిల్లలు అంటున్నాడు. హల్లెలూయా. నీకు పుట్టిన పిల్లలు వచ్చి చెవులో చెప్తారట, ఏమని?
ఇది మనకు ఇరుకుగా ఉన్నది. ఈ స్థలం ఏమైంది? ఇరుకుగా ఉన్నది. ఇంకా కొంచెం విశాల స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. మన టెంట్ చిన్నగా అయిపోయింది, పెద్ద టెంట్ వేసుకుందాం అంటారంట. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఆ కార్యం జరుగుతుందని? అద్భుత రీతిగా దేవుడు ప్రవాహం వచ్చినట్టు జనములను నడిపించబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. సంగమా, నువ్వెవరో నాకేంటి అని అనుకుంటున్నావు, కానీ నిన్ను దేవుడు ఈ కార్యం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వచ్చే వాళ్లకు అడ్డుగా ఉండకూడదు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయకపోతే మీరే అడ్డుబండలుగా అవుతారు. డోర్ ఓపెన్ ఉన్నది, తెరిచిన డోర్ల మీరు అడ్డుబండలుగా ఉంటారు. ఈ లోకంలో ఉన్న జనములు అనేకులు దేవుని వైపు తిరగకుండా మీరే అడ్డుబండలుగా ఉంటారు. కాబట్టి అటువంటి చెడ్డ స్థితి నుండి ఈ దినం మనం విడుదల పొందాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకొని అడుగుదాం. దేవా, ఇగో ఈ సమయం కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, ఇది ఇంత పెద్ద భారము నా మీద ఉంచినావు ప్రభువా. నేను జనముల కొరకు ప్రార్థించాలా? ఇదిగో తండ్రి, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించాలా? అనేకులు కష్టాల్లో ఇదిగో తండ్రి, నష్టాల్లో నాయన, దయ్యపు శక్తుల చేత, ఇబ్బందుల చేత, రోగముల చేత, బాధల చేత, అనేక నానా విధములైనటువంటి తంత్రముల చేత బాధపడుతున్నారయ్యా. వారందరి కొరకు నన్ను నేను ఏర్పరచుకున్నావు. నేను ఇప్పుడు నిలబడుతున్నానయ్యా. నువ్వు నా కొరకు ఏది తక్కువ చేయలేదు నాయన, అన్నీ ఇస్తున్న దేవుడు నాయన. ఈ దినం నీ కొరకు నేను ఇదిగో తండ్రి, నీ సేవ కొరకు నాయన, నీ రాజ్యం కట్టబడుట కొరకు తండ్రి, నీ యొక్క ఇదిగో తండ్రి రాజ్యంలో తండ్రి వ్యాప్తి చెందడానికి నాయన నేను కూడా నా వంతు పని చేస్తానయ్యా. మేమందరము సంఘముగా తినుచు త్రాగుచు సుఖిస్తున్నామని, పిల్లలు కనలేని స్థితిలో గొడ్రాలుగా ఉంటున్నామని, ఇదిగో తండ్రి మా యొక్క గొడ్డు జీవితాన్ని తీసివేయడానికి ఈ దినం మాకు పిల్లల్ని నీవు ఇస్తానంటున్నావు నాయన. మేము గర్భము ధరించి పిల్లల్ని కనే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ సంఘం ఈ స్థితిలో ఉండటం మంచిది కాదు నాయన. అందరం కూడా ప్రార్థించుదాం. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించి దీవించలాగన అందరం నోరు తెరిచి ప్రభువుని అడుగుదాం. నోరు తెరిచి ప్రభువుని అడుగుదాం. థ్యాంక్ యూ లార్డ్. అందరం అడుగుదాం. యేసు మనయందు మనమేసునందు నిలిచియుందాము పొందికగాన్. యేసు మనయందు మనమేసునందు నిలిచియుందాము పొందికగాను. అందరం కూడా అడుగుదాం, ఆశతో అడుగుదాం. దేవా, నీతో సహవాసములు ఉంటేనే నేను ఫలిస్తా, నీతో సహవాసములు ఉంటేనే నేను ఫలిస్తా. అందరం చెప్దాం. దేవా, ఈ దినం నుండి సంఘం ఎక్కడ వెళ్తుందో నేను అక్కడ ఉంటానయ్యా. సంఘంతో సహవాసం ఎంతో విలువైందని నేర్పిస్తున్నావు నాయన. ఇదిగో తండ్రి, ప్రార్థన వాక్యం ఎలాగో ఇదిగో తండ్రి సహవాసం కూడా అంతే విలువైందని నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు నాయన. ఈ సంఘస్థులందరూ సహవాసంలో ముందుకెళ్ళుదురుగాక, ఉపవాస ప్రార్థనలో మేము ముందుముగాక. ఇదిగో తండ్రి, ప్రజలందరి కొరకు మోకాళ్ళని ప్రార్థించుదుముగాక, ప్రార్థించే సంఘముగా మేము ముందుముగాక. అన్ని అభిషేకముల కంటే ప్రార్థన శక్తి గొప్పదని తండ్రి మేము తెలుసుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ప్రార్థించే వాళ్ళది, విజ్ఞాపన చేసే వాళ్ళది, జ్ఞాపకకర్తలది ఉన్నతమైన పిలుపని మేము నమ్ముతున్నాం నాయన. అటు ఉన్నతమైన పిలుపులో మమ్మల్ని పిలుస్తున్నందుకు వందనాలు. దయచేసి సంగమా నోరు విప్పి దేవుణ్ణి అడగండి. అయ్యా, నేను ప్రార్థించాలా, ఉపవాసం ఉండాలా, ఆరోగ్యంగా ఇదిగో బలం కలిగి గొప్ప కార్యములు చేయాలని ఆయన నీ కొరకు నన్ను ఆశీర్వదించని అడుగుదాం. దయగల తండ్రి, నీకు వందనాలు. యేసు నిజమైన ద్రాక్షావల్లియే, మన మాయనలోని తీగెలమే కాగా. యేసు నిజమైన ద్రాక్షావల్లియే, మన మాయనలోని తీగెలమే కాగా. తీగ ద్రాక్షావల్లిలో నిలచి ఉంటే అది ఏ ఫలించు విస్తారముగను. అందరం చెప్దాము. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే అది ఏ ఫలించు విస్తారముగను. యేసు మనయందు మనమేసునందు
నిలిచియుందాము పొందికగాను. యేసు మనయందు మనమేసునందు నిలిచియుందాము పొందికగాను. మనము బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడును ఎంతో. సంగమా, మనము బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచబడును ఎంతో. తండ్రి యేసుని ప్రేమించినాటే యేసు మనలను ప్రేమించే నిజము. అందరం చెప్దాము, తండ్రి యేసుని ప్రేమించినట్లే యేసు మనలను ప్రేమించే నిజము. యేసు మనయందు మనమేసునందు నిలిచియుందాము పొందికగాను. యేసు మనయందు మనమేసునందు నిలిచియుందాము పొందికగాను. నిలిచియుందాము పొందికగాను. ఎవరికి వాళ్ళం దేవునితో ఒప్పందం చేసుకుందాం. అయ్యా, నేను నీతో కలిసి ఉండాలా, నీతో సహవాసంలో ఉండాలా, ఈ భూమి మీద సంఘముతో సహవాసంలో ఉండాలా, నా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలా, నా పక్క వాళ్ళని ప్రేమించాలా. ప్రేమ మాత్రమే ఉండాలి నాయన. అధికమైన పరిపూర్ణతలోనికి ప్రేమలో పరిపూర్ణమవునట్లుగా ప్రేమనే ఈ సంఘంలో నిలిచి ఉండినట్లుగా ప్రార్థిస్తున్నామయ్యా. అందరం ఎవరికి వాళ్ళం అడుగుదాం. దేవుడిచ్చి మాటలన్నీ మన వినికుడిలో అవి నెరవేర్చబడునుగాక, నెరవేర్చునుగాక. హల్లెలూయా. లార్డ్ రబల బహస్ మందరల మహాందర బహస్య రీఖరల బహస్ మందర బీకటరల మందర బందిష. సంగమా, నేను చేస్తుంది చాలు అనుకోకు. మనం ఇంకెంతో చేయవలసి ఉంది. నువ్వు చేస్తుందంతా కూడా అది తక్కువే. దేవుని కొరకు ఆయన ఆత్మ నడిపింపులో ప్రార్థనలో ముందుకు కొనసాగు. నీ జీవితం ఇంకెన్ని రోజులు ప్రార్థన లేకుండా ఉంటావో, ఇంకెంతకాలము నీవు మరి దేవుడిచ్చే వాటన్నిటిలో ఆనందించి దేవుని పనికి దూరంగా ఉంటావో, మరి నీ ఇష్టం అది. ఈ దినమైతే దేవుడు కోరుతున్నాడు, నీ ఇష్టంతో పని లేదు. దేవునికి ఏది ఇష్టమో అది మనం చేద్దాం. దేవునికి ప్రియమైన పిల్లలముగా మనమందరము కూడా ఎన్నికలోనికి వద్దాము. దేవుడి సంఘాన్ని, ఈ యొక్క సేవకుని, ఈ పరిచర్యను బలపరుస్తుండగా మనమందరం కూడా, తండ్రి నేను కూడా తీగగా ఉన్నాను, నీవు ద్రాక్షవల్లిగా ఉన్నావు, నీతో నేను కలిసి ఉంటానని చెప్పుదాం. అయ్యా, నేను కలిసి ఉంటానయ్యా, సంఘముతో అంటుకట్టుకొని ఉంటాను. ఉపవాస ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, ఇదిగో సంఘములో భారము నేను కలిగి ఉంటానయ్యా. నీవు నాకు కృప చూపించుము దేవా, సహాయము చేయము దేవా అని అందరం అడుగుదాం. తగ్గింపు స్వభావంతో అడుగుదాం. దేవుడు మనకు ముందుంచిన బల్లాలో మనమందరం పాలు పొందుతుండగా దేవునితో సమాధాన పడదాం, మనుషులతో సమాధానంగా ఉందాం. ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఆ యొక్క తన యొక్క శరీరము రక్తమును మనం ఈ దినము తిని త్రాగి దీవెనలు పొందుదాము. ప్రభు మనల్ని దీవించునుగాక. అందరము ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాల్సొంచిన ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనము బల్లాలో ప్రవేశించుదాము. మరి ఆ యొక్క రొట్టె ద్రాక్షరం తీసుకుంటున్న మనము, అది ప్రభు శరీరం అని, అది దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తం అని ఎంచి భయముతో వణుకుతో మనం గనక తీసుకున్నట్లయితే అప్పుడే మనము స్వస్థత, విడుదల అన్నీ పొందుతాం. దేవునికి ఏదైనా సాధ్యమే. ఆయన ఎప్పుడైనా ఏదైనా అద్భుతములు చేయగలడు. సంగమా, అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాము. థ్యాంక్ యూ లార్డ్. నా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, పరలోకమందున నా తండ్రి నీకు వందనాలు ప్రభువా.
నీకే స్తుతి ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మీరు గొప్ప కార్యంలో అద్భుతాలు చేసే దేవుడు నీవు తండ్రి. ఈ స్థలంలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నాయన ప్రభా, సంఘంలో తండ్రి అయ్యా గర్భం ధరించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి, గుడ్రాలుగా మేము ఉండకూడదు ప్రభా. నీకు వందనాలు, నీకే స్తోత్రములు చెల్లిస్తూ నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, వినే వాక్యంలో కూడా ప్రభావం బలపరచండి ప్రభా. అయ్యా నాయన ప్రభా, మీరే గొప్ప కార్యములు చేసే దేవుడు నీవు తండ్రి. అయ్యా నాయన ప్రభా, మీ ఇతరులను ప్రభావ ప్రేమించే మనసును మాకు దయచేయండి, కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇతరుల కొరకు ప్రభావ ప్రార్థన చేసే జీవితము, జ్ఞానం కూడా మాకు దయచేయండి. గొప్ప కార్యములు, గొప్ప అద్భుతాలు మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, నీకే స్తోత్రములు చెల్లిస్తూ నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నాయన ప్రభా, మాకు ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడు నీడగా ఉండి నడిపించి వాక్యంలో కూడా ఆరాధనలు కూడా అంత ప్రభావ తోడుగా ఉండి మనల్ని ఎంతో తండ్రి బలపరిచినందుకు వందనాలు. నీకే స్తోత్రములు చెల్లిస్తూ నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మీరే అద్భుతాలు చేసే దేవుడు తండ్రి, మీరే గొప్ప కృపనిచ్చే దేవుడు నీవు. నీ మార్గంలో మనల్ని నడిపించమని మేము అడుగుచున్నాము తండ్రి. అయ్యా నాయన, మీరే గొప్ప కార్యం చేత మనల్ని నడిపించి మీరే మాకు గొప్ప సహాయము కృపను అనుగ్రహించమని, నీ మార్గంలో మనల్ని జ్ఞాపకం చేసుకోమని మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మమ్మల్ంతా ప్రభావ నీ బలమైన చేతిగా అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.